డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. విగ్రహాల దగ్గర పెట్టిన ఆహారం క్రైస్తవులు తినవచ్చా? దానియేలు రాజు భుజించే ఆహారం ఎందుకు వద్దన్నాడు? మన మనస్సాక్షి ఒప్పుకుంటే బలి ఇచ్చిన ఆహారం తినేయవచ్చా అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. బైబిల్ మొత్తంలో విగ్రహారాధనను దేవుడు అతి తీవ్రంగా వ్యతిరేకించాడు. మోషేకు ఇచ్చిన 10 ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. ఆకాశం అందే గాని, భూమి అందే గాని, నీళ్ల అందే గాని ఏ విగ్రహం చేసుకోకూడదని దేవుడు స్పష్టమైన ఆజ్ఞ ఇచ్చాడు. అసలు విగ్రహారాధనకు ఆద్యుడు నిమ్రోదు. ఈ భూమి మీద విగ్రహారాధనకు పుట్టినిల్లు బబులోను దేశం. దీనిని ప్రవేశపెట్టింది సాతాను సంబంధి అయిన నిమ్రోదు కుటుంబం. దేవుడు ఈ సంగతి తెలుసుకుని బాబేలు గోపురం దగ్గర ప్రజలను చెల్లాచెదురు చేసినా గాని నిమ్రోదు నెలకొల్పిన విగ్రహారాధన అంతం కాలేదు. విగ్రహారాధనకు బబులోను దేశం మూల కేంద్రమై ఇప్పుడు ప్రపంచ దేశాలకు విస్తరించింది. అయితే దేవుడు ఎప్పటికప్పుడు విగ్రహారాధన గురించి తన ప్రవక్తల ద్వారా ప్రజలను దేవుడు హెచ్చరిస్తూనే ఉన్నాడు. 1 కొరింథీయులు 10వ అధ్యాయము 14వ వచనం, కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. ఈ లేఖనం ప్రకారం భూమి మీద ఏ మానవుడైనా విగ్రహారాధనకు దూరంగా పారిపోవాలి. అంటే విగ్రహాలకు దరిదాపులో క్రీస్తుని అంగీకరించిన వారు ఉండకూడదు, వాటిని విసర్జించాలి. విగ్రహారాధనకు దూరంగా పారిపోండి అంటున్నాడంటే విగ్రహాల దగ్గర ఉండే వస్తువులు కానీ, ఆహారం కానీ, వాటికి సంబంధించిన ఇతర ఆలోచనలు కానీ మనకు రాకూడదు. అందుకే విగ్రహాలకు దూరంగా పారిపోండి అని దేవుడు అంటున్నాడు. ముందుగా మన పితరుల కాలంలో విగ్రహాల దగ్గర ఆహార విషయంలో దేవుడు ఏం చెప్పాడో తెలుసుకుందాం. నిర్గమకాండము 34వ అధ్యాయము 15వ వచనం, ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము. వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించుచున్నప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వాని బలిద్రవ్యమును తినకుండా చూచుకొనుము. ఈ లేఖనములో ఇశ్రాయేలీయుల జనాంగానికి విగ్రహాలకు అర్పించిన వాటిని తినకూడదని దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. మీరు కనాను దేశం వెళ్ళాక ఆ దేశ నివాసులతో ఏ నిబంధన చేసుకోక వారి దేవతలకు బలి ఇచ్చిన ఆహారం తినవద్దని దేవుడు ముందుగానే ఇశ్రాయేలు జనాంగానికి జాగ్రత్తలు చెప్తున్నాడు. కాబట్టి ఈ లేఖనం ప్రకారం మనం విగ్రహాల దగ్గర పెట్టే ఆహారం తినకూడదు. అయితే క్రైస్తవులు విగ్రహాల దగ్గర పెట్టిన ఆహారం తినవచ్చా తినకూడదా అన్న సందేహం ఎందుకు వచ్చిందంటే 1 కొరింథీయులు 8వ అధ్యాయము 8వ వచనం, భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము. తినకపోయినందున మనకు తక్కువ లేదు, తినినందున మనకు ఎక్కువ లేదు. ఈ లేఖనం విగ్రహాలకు బలిగా అర్పించిన వాటిని తినుటలో భాగంగా వ్రాయబడింది. ఈ లేఖనంలో విగ్రహాల భోజనం తినినా ఎక్కువ కాదు, తినకపోయినా తక్కువ కాదు. దేవుని ఎదుట ఈ విషయంలో ఎటువంటి మెప్పు ఉండదని, తినినా పర్వాలేదు, తినకపోయినా పర్వాలేదని కొంతమంది బోధకులు బోధిస్తున్నారు. పైగా ఇంకొక లేఖనం బట్టి తినినా పర్వాలేదు అని అంటున్నారు. అదే అధ్యాయము 4వ వచనం, లోకమందు విగ్రహము వట్టిదనియు. ఈ లేఖనం బట్టి విగ్రహంలో ఏమీ ఉండదు, అటువంటప్పుడు దాని దగ్గర పెట్టే ఆహారంలో కూడా ఏమీ ఉండదని, కాబట్టి తినినా పర్వాలేదు అని కొందరు అంటున్నారు. ఇక్కడ వట్టిది అంటే ఎటువంటి జీవం విగ్రహంలో ఉండదని అర్థం. సృష్టికర్త విగ్రహాలలో ఉండడు, కానీ సాతాను సృష్టికర్తే విగ్రహాలు అని వాటిని పూజించేలాగున చేస్తుంది. అయితే ఈ 2 లేఖనాల బట్టి తినినా పర్వాలేదు అని కొంతమంది బోధిస్తున్నారు. అయితే అదే అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడింది, అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూచుకొనుడి. ఈ లేఖనం బట్టి మన చుట్టూ ఉన్న సహోదరులు దేవుని విషయంలో కొంతమంది బలహీనంగా ఉంటారు. వారిని మనం ఇంకా దేవునిలో బలపరచాలి అంటే విగ్రహాల సంబంధ ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండండి అని లేఖనం సెలవిస్తుంది. ఒకవేళ మనం తింటే వారు తినేస్తారు, అప్పుడు వారు ఇంకా బలహీనులు అయిపోతారు. అప్పుడు మన ప్రయాసంతా వ్యర్థం అయిపోతుంది. కావున 13వ వచనం చదువుదాం. కాబట్టి భోజన పదార్థము వలన సహోదరునికి అభ్యంతరము కలిగినెడల నా సహోదరునికి అభ్యంతరము కలగజేయుకున్నటకై నేనెన్నటికీ మాంసము తినను. ఈ లేఖనం ప్రకారం పౌలు గారు సహోదరులకు అభ్యంతరం కలుగుతుందని ఎన్నటికీ మాంసం తినను అంటున్నాడు. కాబట్టి ఒక ఆత్మను రక్షించాలి అంటే
మరియు ఆ ఆత్మను దేవునిలో బహుగా బలపరచాలి అంటే విగ్రహాల దగ్గర పెట్టిన ఆహారం తినకూడదు. అయితే అన్యజనుల వివాహ భోజనాలు, శుభకార్య భోజనాలు, జ్ఞాపకార్థ భోజనాలు క్రైస్తవులు చేయవచ్చా? 1 కొరింథీయులు 10వ అధ్యాయము 27వ వచనం. అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందునకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనస్సుండిన ఎడల మీకు వడ్డించినది ఏదో దాన్ని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక తినుడి. ఈ లేఖనం ప్రకారం అవిశ్వాసులు, అన్యజనులు గాని ఏ విందుకైనా మనల్ని పిలిస్తే వెళ్ళి నిర్భయంగా తినవచ్చు. వారి ఆతిథ్యాన్ని స్వీకరించాలి. కానీ వారు పెట్టిన ఆహారం మా దేవతలకు బలి ఇచ్చిన ఆహారం అని చెప్తే మాత్రం తినకూడదు. మిగతా భోజనాలు చేయొచ్చు కానీ బలిచ్చిన ఆహారం మాత్రం తినకూడదు. అదే అధ్యాయము 28వ వచనం. అయితే ఎవడైనను మీతో ఇది బలర్పింపబడినదని చెప్పిన ఎడల అట్లు తెలిపిన వాని నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తమును తినకుడి. ఈ లేఖనం ప్రకారం నీకు తెలియకపోతే ఏ ఆహారమైనా తినవచ్చు. కానీ ఇది బలి ఇచ్చిన ఆహారం అని తెలిస్తే వెంటనే తినడం మానేయాలి. కాబట్టి అన్యజనుల దగ్గర బలర్పించిన వాటి ఆహారం తప్ప మిగతా ఏ భోజనాలైనా చేయవచ్చు. అలాగే అపోస్తులు 10-11 అధ్యాయాల ప్రకారం పేతురు కూడా అన్యజనుల దగ్గర భోజనం చేశాడు, కానీ బలర్పించిన వాటిని తినలేదు. అందుకే ఆదిమ అపోస్తులు ఈ విషయమే స్పష్టత ఇచ్చారు. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 28-29 వచనములు. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలను. ఈ ఆవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితేరా అది మీకు మేలు, మీకు క్షేమము కలుగునుగాక. ఈ లేఖనం ప్రకారం విగ్రహములకు అర్పించిన వాటిని, గొంతు పిసికి చంపిన దానిని మనం విసర్జించాలి, అంటే విడిచిపెట్టాలి. వీటికి దూరంగా ఉంటే మనకు మేలు కలుగుతుంది. ఇవి పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతున్న మాటలు. కావున ఈ ఆహారం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదే విషయాన్ని దేవుడు ప్రకటన గ్రంథంలో కూడా వ్రాయించాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం. అయినను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇజ్రాయేలులకు ఉరియొడ్డుమని బాలాకునకును నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. ఈ లేఖనం ప్రకారం దేవుడు పెర్గము సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని మీరు తింటున్నారు, కావున ఈ విషయంలో మారు మనసు పొందండి అని దేవుడు అంటున్నాడు. అలాగే మరొక సంఘాన్ని కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించు వారిని మోసపరుచుచున్నది. ఈ లేఖనం ప్రకారం దేవుడు తుయితీరా సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. వీరు కూడా విగ్రహాలకు బలి ఇచ్చిన ఆహారం తింటున్నారు. ఈ విషయమై సాతాను దేవజనులతో ఈ ఆహారం తినమని బోధించేలాగున చేస్తుంది. కావున ఇటువంటి బోధలు నమ్మకండి. విగ్రహాలకు అర్పించిన వాటిని క్రైస్తవులు ఎన్నటికీ తినకూడదు. అసలు విగ్రహం వట్టిదైనప్పుడు దాని దగ్గర పెట్టే ఆహారం దేవుడు ఎందుకు తినవద్దు అని ఎందుకు అంటున్నాడు అంటే 1 కొరింథీయులు 10వ అధ్యాయము 20వ వచనం. అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దెయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దెయ్యములతో పాలివరుగుట నాకిష్టము లేదు. ఇది అసలు కారణం. అన్యజనుల యొక్క విగ్రహాలు దెయ్యాలు. దెయ్యాల నామం బట్టి వారు బలులు అర్పిస్తున్నారు. కావున ఆ దెయ్యాల ఆహారం క్రైస్తవులు తినకూడదు. ఒకవేళ తింటే దెయ్యాలతో పాలివారు అవుతారు. అది దేవునికి ఇష్టం ఉండదు. అలాగే ఆ క్రింద వచనం చదివితే మీరు ప్రభు పాత్రలోంది దెయ్యముల పాత్రలోంది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్నదానిలోనూ దెయ్యముల బల్ల మీద ఉన్నదానిలోనూ కూడా పాలు పొందనేరరు. ఈ లేఖనం ప్రకారం దెయ్యాల పాత్రలోంది త్రాగువాడు ప్రభు పాత్రలోంది త్రాగడానికి అనర్హుడు. ఈ విధంగా విగ్రహాల దగ్గర ఆహారం తింటే దేనికి చెందకుండా పోతాడు. కావున క్రైస్తవులు విగ్రహాలకు అర్పించిన వాటిని తినకూడదు, వాటికి దూరంగా పారిపోవాలి. మహాజ్ఞాని అయిన దానియేలు కూడా విగ్రహాలకు అర్పించిన వాటిని తినలేదు. దానియేలు షద్రకు, మెషకు, అబేద్నెగోలు బబులోను చెరకు వెళ్ళినప్పుడు నెబుకద్నెజరు రాజు వీరికి 3 సంవత్సరములు కల్దీల విద్యను నేర్పి రాజు భుజించు ఆహారము
రాజు పానము చేయు ద్రాక్షరసము వీరికి ప్రతిరోజు పెట్టండని నపుంసకుల అధిపతికి రాజు ఆజ్ఞాపించాడు. కానీ రాజు తినే ఆహారం తినడానికి దానియేలు ఒప్పుకోలేదు. దీనికి కారణం ఏమిటంటే బబులోను రాజులు ఆహారం తినే ముందు వారి దేవతలకు హోమం చేసిన తర్వాతనే ఆహారం తింటారు. ఇది గ్రహించిన దానియేలు ఈ ఆహారం వద్దు, మాకు కాయగూరల ఆహారం పెట్టండి అని నపుంసకుల అధిపతికి విన్నవించుకున్నాడు. అప్పుడు మేము మహా సౌందర్యవంతంగా జ్ఞానంగా ఉంటాము అని నచ్చ చెప్పాడు. దానియేలు 1వ అధ్యాయము 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, ఈ విధంగా రాజు భుజించే ఆహారం తింటే అపవిత్రం అయిపోతానని దానియేలు గ్రహించాడు. ఎందుకంటే వారి ఆహారం దేవతలకు హోమం చేసిన తర్వాతనే రాజు సన్నిధికి వస్తాది. ఇది తింటే అపవిత్రుణ్ణి అయిపోతానని దానియేలు యోచించి కాయగూరల ఆహారం పెట్టమని నపుంసకుల అధిపతిని కోరతాడు. అప్పుడు రాజు యొక్క అనుమతితో 10 రోజులు కాయగూరల ఆహారం పెట్టి దానియేలును షద్రకు మెషకు అబేద్నెగోలను పరీక్షించగా అందరికంటే వీరే సౌందర్యవంతంగా జ్ఞానులుగా ఉంటారు. ఇదంతా దానియేలు తీసుకున్న నిర్ణయం బట్టి దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి విగ్రహాల దగ్గర ఆహారం తింటే మనం అపవిత్రులం అయిపోతాము. ఒకవేళ తినవలసిన పరిస్థితి ఏర్పడితే దానియేలులా చాకచక్యంగా తినకుండా తప్పించుకోవాలి. అప్పుడు మనం బహుగా ఆశీర్వదించబడతాము, మనకు క్షేమం కలుగుతుంది. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.